కిషన్ రెడ్డి గారు 42% కోటా బీసీ కోటా గ్రామాల్లో ఒక సందడి ఉంది, బీసీల సంఖ్య పెరుగుతుంది. ఏంది 42% బీసీ కోటాను ఆ జీవోను మీరు వెల్కమ్ చేస్తారా లేదా? పార్టీ పరంగా నెంబర్ 1. నెంబర్ 2, నిన్న మంత్రి పొన్నం అదేవిధంగా ఇప్పుడు ఇందిరా గారు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే రిజర్వేషన్లకు మద్దతుగా మీ పార్టీ నుంచి ఒక అఫిడవిట్ దాఖలు చేసే అవకాశం ఏమైనా ఉందా కోర్టులో? ముందుగా ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది, కాంగ్రెస్ పార్టీ బిల్లు తీసుకొస్తే మేము 100% మద్దతు ఇస్తామనేది మా గౌరవ కేటీఆర్ గారు చెప్పారు. పార్టీ నిర్ణయం కూడా బీసీ బిల్లుకు 100% మద్దతు ఉన్నది. అయితే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణలో సామెత ఉన్నది, దూడం జీకమని బర్రెందనం అనే కథ కాంగ్రెస్ పార్టీలో కనపడతా ఉంది. రేవంత్ రెడ్డి గారేమో బీసీ బిల్లు ఇచ్చినట్టే ఇచ్చిండ్రు. మరి వారి అత్యంత సన్నిహితుడు మాధవ్ రెడ్డి అనే అతను కోర్టుకు పోయి కేసు వేయడం కూడా జరిగింది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అది చూస్తాం, సోషల్ మీడియాలో కూడా చూసినాం. మాధవ్ రెడ్డి అనేటైనా రేవంత్ రెడ్డి గారు మాధవ్ రెడ్డి మోడీ ఫోటో చూసినాం, మాధవ్ రెడ్డి సన్నిహితుడు అనేది చూసినాం. బహిరంగంగా వారు ఎంత దగ్గర అనేది రేవంత్ రెడ్డి గారు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అది ఆ సంఘానికి తెలుసు, వాళ్ళకి తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ మాధవ్ రెడ్డి అనే అతను రేవంత్ రెడ్డి గారికి ఎంత సన్నిహితుడు అనేది కూడా తెలుసు. ఇది ఈ బిల్లు ఇచ్చినట్టే ఇచ్చి బిల్లును అడ్డుకుంటేందుకు కోర్టుల కేసు వేయించింది కూడా రేవంత్ రెడ్డి గారు అనేది ప్రజలలో చర్చ జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏందనేది కూడా గమనిస్తూ ఉన్నారు. రేపు ఎన్నికలు నిర్వహించినప్పుడు కానీ ఎన్నికలు ఆపడానికే కోర్టు కేసు వేయించిందా అనేది కూడా ఒక ప్రజలలో చర్చ జరుగుతూ ఉన్నది. బహిరంగంగా చెప్పిన మాత్రాన కోర్టుకు ఆపడానికే కోర్టుకు పోయినరా? ఈ ఎన్నికలు జరగాలని చిత్తశుద్ధి లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు నిర్వహించడానికి చిత్తశుద్ధి లేదు కనుకనే జీవో ఇచ్చినట్టు ఇచ్చి కోర్టు ఇంకో వ్యక్తి ద్వారా కోర్టుకు పంపించారు అనేది కూడా బహిరంగం కావాల్సింది. ఎందుకు ఈ ఎన్నికలు జరుగుతాయా లేదా, రేపు కోర్టు ఏం చెప్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది రానున్న వారం రోజుల్లో తెలిసిపోతుంది. మేమేం మాట్లాడుతున్నాం అనేది కూడా ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి, కాంగ్రెస్ పార్టీకి లేదు. చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా అతనితో కేసు వేయకపోదురు, ఎన్నికలు నిర్వహిద్దరు. కేసు వేయించి ఎన్నికలు ఆపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని డిసెంబర్లో ఫిబ్రవరిలో నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తారు. వాళ్ళు ఏం చేయాలి? ఇంకా వాళ్ళు ఆర్డినెన్స్ అన్నారు, తర్వాత 9 షెడ్యూల్ అన్నారు, వాళ్ళకి సాధ్యం కాలేదు. బర్రెందనం అన్నట్టు మీరే ఇచ్చి మీరే కేసులు వేపిస్తే ఎట్లయితుంది? అది వాళ్ళు ఇచ్చినారు అట్లా. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ద్వంద్వ వైఖరి స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. వాళ్ళకి ఈ రోజు ప్రజలలో పోతే వాళ్ళకి ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారెంటీలు పూర్తిగా చేయలేదు. 100 రోజులలో చేస్తామన్న 6 గ్యారెంటీలు పూర్తిగా చేయలేదు. రైతులు యూరియాకి ఇబ్బంది పడతా ఉన్నారు. గ్రామాలలో పోతే తన్నే పరిస్థితి ఉంది. కనుక వాళ్ళకి ఎన్నికలు నిర్వహించాలని ఈ సందర్భంగా ఏ పరిస్థితిలో లేదు. వాళ్ళకి జనవరి ఫిబ్రవరి కోర్టు ముందట యాక్షన్ చేయడానికి, ప్రజల ముందట యాక్షన్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది తప్ప చిత్తశుద్ధి లేదు. ప్రజలందరూ స్పష్టంగా కనిపిస్తారు.